శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి కోసం అనేకమైనటువంటి సంగతులు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రతి మంగళవారం దేవుడు ఒక చక్కటి లేఖన భాగమును స్త్రీలమైన మనందరికీ ఇస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవి ఎగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడి శ్రేష్టమైన మాట దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవి ఎగ్గి ఆయన నోటి మాట ఆలకించమంటూ ఉన్నాడు. చాలాసార్లు స్త్రీలైనటువంటి వారు దేవుని మాట వినాలని దేవుడు ఆజ్ఞాపిస్తుంటే దేవుని మాట వినడానికి చాలామంది స్త్రీలు వెనకంజ వేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇంకొక మాట దేవుడు ఏమంటున్నాడు, మీరు చెవి ఎగ్గండి, చెవి ఎగ్గి యెహోవా మాట ఆలకించండి అంటూ. దేవుని మాట ఆలకించకుండా అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు వినడానికి, లోక సంబంధమైన కార్యాలు, సాతాను సంబంధమైన క్రియలు, ఇరుగు పొరుగు వారి ముచ్చట్లు, గొడవలతో కూడినటువంటి ముచ్చట్లు, సినిమాలు సీరియల్స్కు సంబంధించినటువంటి ముచ్చట్లు మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటూ ఉన్నారు. అయితే ప్రభు బిడ్డలు అలాగుండక ఏం చేయమంటున్నాడు, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి అంటూ ఉన్నాడు. మన పిల్లలకు దేవుని సన్నిధిలో రోదన చేయటం, కన్నీరు కార్చడం, ఉపవాసం ఉండి ప్రార్థించటం, దేవుని మందిరములో మన పిల్లలు నిలవబడినట్లుగా, దేవుణ్ణి కొనియాడునట్లుగా, దేవా నా కొరత తీర్చయ్యని కన్నీటితో దేవుణ్ణి వేడుకునే స్వభావం వారికి వచ్చినట్లుగా దేవుడు ఏం చేయమంటున్నాడు, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి అంటూ. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే అప్పటి కాలంలో ఏదైనా శ్రమ, శోధన, కష్టం, ఇరుకు, ఇబ్బంది కలిగితే వెంటనే వారు రోదనము చేయు స్త్రీలను పిలువనంపేవారంట. ప్రియులారా, ఎవరైనా కన్నీరు కార్చేవారు ఉంటే వారిని పిలవండి అని పిలిపించి వారు రోదనం చేయవారంట, కన్నీరు కార్చి ప్రార్థించేవారు, ఉపవాసం ఉండి ప్రార్థించేవారంట. ప్రియులారా, అందుకే భక్తురాలైనటువంటి ఎస్తేరమ్మ, నా కొరకు మీరు ఉపవాసం ఉండండి, నేను నా చెలికత్తెలు కూడా ఉపవాసం ఉంటాం అంటే ఆమె చెలికత్తెలు కూడా రోదనం చేస్తామని, కన్నీరు కారుస్తామని, ఉపవాసం ఉంటామని, దేవుని పాదాలు పట్టుకుంటామని, దేవుడు కనికరించేంత వరకు విడిచిపెట్టామని అంటాం. అలాగే భక్తుడైనటువంటి పేద లాజరు చనిపోయినప్పుడు మరియ మార్తలు రోదన చేస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు, మూలుగుతూ ఉన్నారు. దేవుడు వారి యొక్క కన్నీటిని చూసి దేవుడు దుఃఖపడి బాధపడి వారితో పాటు ఆయన కూడా కన్నీళ్లు విడిచినట్టు వ్రాయబడి ఉన్నది. ప్రియులు, కొంతమందికి కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఎదుట ఉన్నవారు ఎవరైనా దుఃఖపడుతున్నా కూడా దుఃఖం రాదు. ప్రియులారా, కన్నీరు రావు. అసలు రోదన చేసే అలవాటే వారికి ఉండదు. ఎప్పుడు సరదాగా సంతోషంగా నవ్వుకుంటూ కాలం వెళ్ళబుచ్చాలని చూస్తూ ఉంటారు. ప్రియులారా, అయితే ప్రభు బిడ్డలకు అది తగదు. ప్రియులారా, మనం ఎంత రోదన చేస్తామో, ఎంత కన్నీరు కారుస్తామో, ఎంత దుఃఖపడతామో అట్టి బిడ్డలందరినీ కూడా దేవుడు ఓదార్చుటకు సిద్ధముగా నేనే మిమ్మను ఓదార్చువాడను. ఏ విషయమే నువ్వు రోదన చేస్తూ ఉన్నావేమో, జాబ్ రాలేదని, హెల్త్ బాగలేదని, ఎయిడ్స్ వ్యాధి ఉందని, క్యాన్సర్ వ్యాధి ఉందని, షుగర్ వ్యాధి ఉందని, థైరాయిడ్ వ్యాధి ఉందని, ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లం నాకుందని, అలాగే బిడ్డలు లేరని, జాబ్ రాలేదని, మ్యారేజ్ సెటిల్ కాలేదని, అప్పుల్లో ఉన్నామని, కేసుల్లో ఉన్నామని, దుష్టులు ఎవరైనా నిన్ను బెదిరిస్తున్నారని టెన్షన్ పడుతూ ఉన్నావేమో, దేవుని సన్నిధిలో నువ్వు ఏడుస్తున్నందుకే, రోదన చేస్తున్నందుకే నిశ్చయముగా దేవుడు ఆయన కృప నీ మీద చూపించి నిన్ను ఆశీర్వదించి ఆయన కృపతో నిన్ను వర్ధిల్ల చేయాలని, నిన్ను ఓదార్చాలని దేవుడు నీ మీద కనికరపడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరిన
మనమందరం కూడా మన పిల్లలకు ఇవి నేర్పాలని దేవుడు కోరుకుంటా ఉంటే, లోక సంబంధమైన, శరీర సంబంధమైన, సాతాను సంబంధమైన క్రియలు, కార్యాలు నేర్పించే వారముగా మనం ఉండకూడదని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన స్త్రీలమైన మనమందరం కూడా యెహోవా మాట ఆలకించే వారముగా ఉందుముగాక. ఆయన మాటకు తల వంచే వారముగా ఉందుముగాక. రోదన చేయుట మన పిల్లలకు మనం నేర్పించే వారముగా ఉందుముగాక. అంగలార్పు విద్య నేర్పించే వారముగా ఉందుముగాక. దేవుని యొక్క మహత్తరమైన కృపను మనము మన ఇంటి వారు అనుభవించినట్లుగా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చి దేవునికి మహిమ తెచ్చే మంచి విశ్వాసులుగా, మంచి క్రైస్తవులుగా, ప్రార్థనాపరులైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా, అలాగే మంచి భార్యలుగా, మంచి కోడళ్ళుగా, మంచి తల్లులుగా, దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం స్త్రీలమైన మనందరికీ సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆయన మేలుల చేత మనల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, యేసుక్రీస్తు నామములో మమ్మల్నందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని కరుణా కటాక్షము చూపి ప్రేమించి మరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కీర్తిస్తూ ఉన్నానయ్యా. స్త్రీలమైన మమ్మల్నందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నా మాట ఆలకించండి అని మీరు సెలవిచ్చారు. రోదనం చేయటం మీ కుమార్తెలకు నేర్పండి, అంగలార్పు విద్య నేర్పండి అని ఆజ్ఞాపించారు. తండ్రి, భక్తులు ఎలాగో ఉపవాసం ఉన్నారో, ఎలాగో అంగలార్చారో, ఎలాగ కన్నీరు కార్చారో, అలాగ మీ పాదములు ఎదుట మేము కన్నీరు కార్చి ప్రార్థించే వారముగా, కనిపెట్టే వారముగా నా తండ్రి మా కోసమే కాదు, మా ఇంటి వారి కోసమే కాదు, సంఘం కోసమే కాదు, సమాజం కోసమే కాదు, దేశం కోసం నా తండ్రి అనేక మంది ప్రజల కోసం కన్నీరు కార్చి ప్రార్థించేటువంటి అంగలార్పు విద్య మీ కృపలో మా అందరికీ నేర్పుతూ మహిమ పొందమని ప్రార్థిస్తూ, మేము అంగలార్పు తండ్రి విద్యను అనేకులకు నేర్పుతూ కన్నీరు కార్చిన ప్రతిసారి కూడా మమ్మల్ని ఓదార్చి మంచి దేవుడిగా ఉన్నందుకై స్తుతిస్తూ, నేనే మిమ్మల్ని ఓదార్చువాడనన్న మాట మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చినందుకై స్తుతిస్తూ, ఈ మాటలు తండ్రి స్త్రీలమైన మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతూ మహిమ పొందుమని దీవించుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.